నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైందని ఏపీ రవాణా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ ఖనిజ సంపద కొల్లగొట్టింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులని ఆయన ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తనపై అవాకులు చవాకులు పేలుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు. ఏపీలో ఏదో అన్యాయం జరిగినట్లు ఎక్కడో భూకంపం వచ్చినట్టు మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో 10,000 ఎకరాల పేదల భూమి వాళ్ళ పేర్లతో వాళ్ళ అనుయాయుల పేర్లతో గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పరం చేసుకున్న ఘనత వాళ్ళదే. ఇలాంటి వాళ్ళు ప్రజలతో తిరస్కరింపబడి ఈరోజు ధరావతులు కూడా కోల్పోయినారు. అసెంబ్లీలకు కూడా వచ్చే పరిస్థితుల్లో ధైర్యంగా వాళ్ళు అలాంటి వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు విషయంపై పూర్తి అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. లోపాలను సరిదిద్ది ఎన్నికల హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ ప్రక్షాళన సైతం జరుగుతుందని, రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో క్రీడా సంఘాల అవకతవకలపైన దృష్టి పెట్టి వాటి అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. నేను చెప్తున్నా, నా వ్యక్తిగతంగా నన్ను విమర్శించినాడు మిథున్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, మా తండ్రి గారు 1985లోనే ఎమ్మెల్యే అయినారు, 89లో ఎమ్మెల్యే, 92లో మా సోదరుడు ఎమ్మెల్యే, 93 బై ఎలక్షన్ల తర్వాత మరొకసారి 4 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర మాది. మిథున్ రెడ్డి కుటుంబం మేము ఎమ్మెల్యేలుగా మా తండ్రిగా ఎమ్మెల్యేలు చేసిన టైంలో వాళ్ళ నాయన క్వార్టర్ బాటలు ఎత్తుకొని సైట్లలో లేకపోయి సైట్లలో ఒక చిన్న మేస్త్రిగా పనిచేసుకునే కుటుంబం వాళ్ళది. ఈరోజు ఏదో నేను సేమ్ ఒకే ప్రాంతం నుంచి మంత్రిని అని చెప్పి నా మంత్రి పదవి ఏదో కోల్పోతాను, నేను భజన చేస్తున్నాను అని చెప్తున్నాడు. నేను గర్వంగా చెప్తున్నా, 25 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత నాకు 2004లోనే వచ్చింది. ఆ రోజు నాకు 5 నెలల వయసు తక్కువతో నేను పోటీ చేయలేకపోయినా 20 ఏళ్ల తర్వాత నాకు అవకాశం వచ్చింది. రాయచోటి అనే నియోజకవర్గం రాష్ట్రంలోనే మరో పులివెందలని వాళ్ళే చెప్పేవాళ్ళు. అలాంటి ప్రాంతం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచినాను. అలాగే నమ్మకంగా గత 4.5 సంవత్సరాలు వైసీపీ పార్టీని వదిలి బయటకు వచ్చి ప్రతి ఒక్క ఘటనలో అయితే సంఘటనలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాను. కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా ఇచ్చారు. అది కూడా సాదాసీదా మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ సంబంధాలు ఉన్న శాఖలు ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, ఆర్టీసీ అయితేనేమి, అలాగే స్పోర్ట్స్ అయితేనేమి యువజన సర్వీస్ మంత్రిగా నన్ను ఆయన చేశారు. దానికి నేను చాలా కృతజ్ఞుని. ఇంకా ఆయన కామెంట్ చేశారు కాబట్టి వాళ్ళకు మంత్రి పదవి ఎలా వచ్చిందో నేను చెప్తాను. ఇదే మిథున్ రెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే బూట్లు తొడుక్కుంటా అంటే లేసులు కొట్టిన వాడు ఇతను. బూట్లు తొడుక్కుంటా అంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి లేసులు కొట్టిన మిథున్ రెడ్డి. రమ్మను, వాళ్ళు దైవంగా భావించే సదుము అయ్యప్ప స్వామి గుడికి రమ్మని చెప్పు. ఆయన జగన్మోహన్ రెడ్డి బూట్లు లేసులు కట్టినాడా లేదా? అలాంటి బ్రోకర్ పని చేసి లుచ్చా అతను ఈరోజు నా మీద కామెంట్ చేయడం ఎంతమందికి సమంజసమో మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలా. అలాగే నేను చెప్తున్నా, ఎక్కడైనా అరాచకాలు జరిగింటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సంఘటనలో వీళ్ళ కుటుంబం పాత్ర ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన గృహ నిర్బంధం చేశారని చెప్పి ఏదో పెద్ద బాధపడతా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అవకతవకలు, అలాగే 5 సంవత్సరాల నుంచి నిధులు కేటాయించకుండా పక్కన పెట్టింటే ఆ రోజు తంబళ్ళపల్లె, మదనపల్లి, పుంగునూరు నియోజకవర్గాలు పర్యటిస్తూ ఉంటే రౌడీ మూకల ద్వారా రాళ్లు వేయించినారు. సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా చేయలేని ఘనత, దరిద్రం వీళ్ళకే దక్కుతుంది.